నమస్తే అండి, నేను రజాక్. చట్టాలు డబ్బున్నోడికి చుట్టాల్లా మారుతున్నాయి అంటే అవునని చెప్పొచ్చు. మనం రీసెంట్గా చూసాం ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందో. 17 ఏళ్ల కుర్రోడు ఇద్దరిని చంపేస్తే 15 గంటల్లో బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రాత్రి నుంచి నిన్నటి నుంచి పోలీసులకు దొరకలా. ఆయన ఇప్పుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారనమాట, తనకి ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి. చెప్పండి పరిస్థితి ఏంటో చెప్పండి, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో చెప్పండి. ఈవీఎం అతి భయంకరంగా పగలగొట్టడమే కాకుండా వార్నింగ్లు ఇచ్చుకుంటూ పోయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇప్పుడైతే కనుక లుకౌట్ నోటీసుల దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ఆయన కనిపిస్తే అరెస్ట్ చేసే అంత ప్రతి కేసులు కూడా ఆయన చుట్టూ ఉన్నాయి. దాదాపు 10 సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టారు. వాటిలో నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఆయన ఇప్పుడు ఏపీ హైకోర్టుని ఆశ్రయించడానికి వెళ్ళబోతున్నారట. అసలు దానికి సంబంధించిన న్యూస్ ఏంటో చూద్దాం. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ను విచారణకు ఏపీ హైకోర్టు అంగీకరించింది. ఏపీలో మాచర్ల నియోజకవర్గం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఈసీ సీరియస్ అయింది. ఆయనపై పలు సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. దీంతో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడం కోసం పోలీసులు అష్ట కష్టాలు పడుతున్నారట. పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో A1గా నమోదు చేసిన పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. అయినా కూడా పిన్నెల్లి ఆచూకీ దొరకలేదు. ఇక మే 22న బుధవారం హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించినటువంటి పోలీసులు పట్టుకునేందుకు కూడా వెళ్ళారట. కానీ పిన్నెల్లి ఆచూకీ వాళ్ళకేదో దొరకలేదు. ఆయన కారును సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్ని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నటువంటి పిన్నెల్లి తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది. మరి కాసేపట్లో ఏపీ హైకోర్టులో విచారణకు హాజరు కాబోతున్నారు. తాను ఈ ఈవీఎంని ఎందుకు ధ్వంసం చేయడానికి గల ఆధారాలు కారణాలు కోర్టు వివరించబోతున్నారట. దీనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పటికీ అనేక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందా అనే ఉత్కంఠ అటు అన్ని పార్టీల్లో కూడా ఉంది అని చెప్పేసి వాటి యొక్క ముఖ్య సారాంశం అన్నమాట. సో ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ముందస్తు బెయిల్. దీన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. అంటే చట్టాలు ఏ విధంగా ఎంత గొప్పగా పనిచేస్తాయి. అదే సామాన్యుడు ఎలాంటి పనులు ఏదన్నా చేస్తే కనుక వెంటనే జైల్లో పెడతారు, మక్కిలేరు కొడతారు, మూతి పగలు కొడతారు, కొట్టి తర్వాత మాట్లాడతారు, అదంతా చేస్తారు. కానీ రాజకీయ నాయకులు చూడండి, వెళ్ళి హైకోర్టులో పిటిషన్లు వేసుకుంటారు. దాని మీద ఇంకా విచారణ జరుగుతుందంటూ అంటూ కాలయాపన చేస్తారు. మన కోర్టులో ఇప్పటికే దాదాపు 5 కోట్ల కేసులు ఎన్ని ఉన్నాయంట. 140 కోట్ల మంది జనాభాకి 5 కోట్ల కేసులు ఆల్రెడీ ఇప్పటికే కోర్టుల్లో మగ్గుతున్నాయి. అది పరిస్థితి. మరి దీన్ని బట్టి ఎలా రియాక్ట్ అవ్వాలా? మాచర్లో జరిగినంతటువంటి దుర్మార్గమైన రాజకీయం ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంలో బహుశా ఎక్కడా జరగలేదు. ఎందుకంటే ఆ స్థాయిలో కొట్టుకోవడం ఏంటి, ఆ తలకాయలు పగల కొట్టుకోవడం ఏంటి, అంత అడ్డగోలుగా దుర్మార్గంగా మాట్లాడి కొట్టుకోవడం ఏంటి. ఆయన ఈవీఎం పగల కొట్టాడని చెప్పేసి ఒక పెద్ద మనిషి వచ్చి అడ్డుపడితే ఆయన తలకాయని పగల కొట్టేశారు. శేషగిరిరావు అంట ఆయన పేరు. ఆయన కుటుంబ సభ్యుల్ని గత వారం రోజులుగా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట. చివరాఖరికి ఆయన ఇంటిలో కూడా ఉండలేనటువంటి పరిస్థితి అట. పొలాల్లో పట్టుకొని తిరుగుతున్నాడట. మరి చెప్పండి ఎలా రియాక్ట్ కావాలా? సామాన్యుడైతే కనుక ఏదే కోర్టులకు పోతే వాడికి ఎప్పుడుకొచ్చానో, ఆ రిజల్ట్ ఎప్పుడుకొచ్చానో, ఆ జడ్జిమెంట్ ఎప్పుడు పాస్ చేశానో. కానీ రాజకీయ నాయకులు చూడండి, పోలీసులకు కూడా దొరకకుండా అంత టాక్టికల్ గేమ్ ప్లే చేస్తున్నారంటే ఎలా చూడాలి? మే 22 నిన్న మొన్నటి నుంచి ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది అంటారు ఆయన ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోయాడని, కొంతమంది అంటారు ఆయన దుబాయ్లో ఉన్నాడని, కొంతమంది ఉంటారు ఆయన ఏదో పటయా పోయాడు వీసా లేకుండా వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి. ఏం జరుగుతుంది? చివరాఖరికి ఆయన పట్టుకోలేక ఆ డ్రైవర్లని కారులని పట్టుకున్నటువంటి పరిస్థితి. ఈయన్ని తప్పించడం కోసం ఒక టీవీ ఛానల్ ఏదో భయంకరంగా కష్టపడిందట. అదేవిధంగా ఈరోజు ఇంకొక న్యూస్ ఏంటంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ తలకాయ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీసులు పట్టుకుంటే కనుక అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఈయన్ని బయటికి పంపించి, అంటే ఈయన్ని కంటికి కనిపించకుండా చేశారన్నట్లుగా ఏదో జరుగుతుంది మొత్తానికి. మొన్న ఈయన సవాళ్ళు విసిరారనమాట. నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను తలుచుకుంటూ గంటలో వచ్చేస్తాను ఇక్కడికి అని చెప్పేసి కట్ చేస్తే ఇప్పటి వరకు ఆయన ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఈయన కోసం పోలీసులు ఎదుగుతున్నటువంటి పరిస్థితి. A1గా నమోదు చేశారు, క్రిమినల్ కేసులు పెట్టారు, 10 కేసులు పెట్టారు, 10 సెక్షన్ల కింద కేసు పెట్టారు. దొరికితే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు.
అలాంటిది మీడియాకి దొరకలేదు, పోలీసులకి దొరకలేదు, రాజకీయ నాయకులకి దొరకట్లేదు, కానీ కోర్టులో పిటిషన్ వేసుకోవడానికి మాత్రం వస్తున్నాడు. ఎలా చూడాలో అర్థం కావట్లేదు ఈ రాజకీయాలని. ఆ కొట్టుకోవడం ఏంటో, ఆ తలకెళ్ళి పగల కొట్టుకోవడం ఏంటో, ఆ విచ్చలవిడితనం ఏంటో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి, ఆ దౌర్జన్యాలు ఏంటో రోజుకొక వీడియో వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా కొట్టుకొని వస్తారా? వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా నలిపేస్తారా, నల్లులు నలిపినట్టు? అర్థం కానటువంటి పరిస్థితి. దీన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. మరి కోర్టు ఎలాంటి తీర్పిచ్చిందో చూడాలా, ఏం జరగబోతుందో చూడాలా. ఒక పక్క వైసీపీ పార్టీ నాయకులు టాక్టికల్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాదాపు 3-4 పెట్టారు. కాసు మహేష్ రెడ్డి, అంబటి రాంబాబు, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి అది ఒక ఫేక్ వీడియో, అది ఆయన చేయలేదేమో, అది క్షణికావేశంలో జరిగిపోయి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇంకో పక్కేమో వీళ్ళ కింద ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ మాట్లాడే మాట ఏంటంటే ఎలక్షన్ కమిషన్దే తప్పు. ఎలక్షన్ కమిషన్ అసలు ఈ వీడియో ఎందుకు బయటకు రిలీజ్ చేశారు, ఎవరు రిలీజ్ చేయమన్నారు, ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయలేదంట కదా, టీడీపీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, అసలు వాళ్ళ వీడియో ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అని చెప్పి వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి. నాకు అర్థంగా అడుగుతాను, లెక్క ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎక్కడ గొడవలు జరిగితే దానికి సంబంధించి ఈ పార్టీకి పూర్తి స్థాయిలో ఆ ఈవీఎం పగలగొట్టిన దాని మీద ఇంతకు ముందు వరకు ఆయన మీద కేసు పెట్టలేదంటే ఈ 10 రోజుల్లో. అంత గొప్ప ఘనకార్యం జరిగితే ఈ 10 రోజుల్లో పట్టుకోలేదు. ఆ వీడియో ఏ మహానుభావుడు రిలీజ్ చేశాడో కూడా ఇప్పటికీ తెలియదు. అది కనుక ముందే తెలుసుంటే కనుక వేరే లెక్క ఉండేది కథ. ఎలక్షన్ అయిన 4 రోజులకి రిలీజ్ అయ్యి ఉంటే కథ వేరేలా ఉండేది. బట్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన రోజుకి ఒకసారి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి, అంటే మీడియా ముందుకు వచ్చి బ్రహ్మారెడ్డిని ఈయన అపోనెంట్ని తిట్టతా, వాడు వీడంతా కూడా అన్పార్లమెంటరీ వార్డ్స్ వాడి మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజున మాచర్లలో ఏదో పాల్వాయి గేటు అదొక్కటే మెయిన్ టాపిక్ అయింది. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఒక ఫేక్ వీడియో ఏమో, మేము ఎలక్షన్ కమిషన్ మీద కోర్టులో కేసులు వేస్తాం, ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇంకా కొన్ని ఉన్నాయంట అవి కూడా బయటికి తీయాలి, ఫుల్ వీడియో రిలీజ్ చేయండి, అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. టీడీపీ వాళ్ళు రిటర్న్ కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది. మీడియాలో అతిపెద్ద చర్చ నడుస్తుంది, సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. సో ఎలక్షన్ అయిపోయింది కాబట్టి జరిపింది. ఎలక్షన్ రోజు కనుక ఇది కనుక బయటకు వచ్చి ఉంటే వింత వేరేలా ఉండేది. ఎలా అంటే మన తెనాల్లో కనుక ఒక వ్యక్తి ఒక సామాన్యుడిని, ఒక ఓటర్ని కొడితే ఎలా అయితే రాష్ట్రం మొత్తం ఒక వేవ్ని క్రియేట్ చేస్తుందో, ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, ఆ మాదిరి ఈయన కనుక ఆ రోజు కనుక ఈ వీడియో కనుక బయటకు వచ్చి ఉంటే ఇంకొక సెన్సేషన్ క్రియేట్ చేసేది, మొత్తం రాష్ట్రాన్ని తిప్పి అవతల పడేసేది. బట్ ఏంటంటే 10 రోజుల తర్వాత మరి ఎవరు బయట పెట్టారు ఇప్పుడు నాకు తెలియదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇది చెప్తుందంట, ఇది మేము బయట పెట్టలేదు, మరి ఎలా బయటకు వచ్చిందని చెప్పేసి. అదే విషయం అర్థం కానటువంటి పరిస్థితి. బయట పెట్టకపోయినంత మాత్రాన అన్నీ సీసీ అసలు ఎక్కడేం జరిగిందో తెలుస్తుంది కదా. పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు కదా పోలింగ్ బూత్లో, మరి వాళ్ళు చెప్తారు కదా ఇక్కడ ఈవీఎంలు పగిలిపోయినాయి, పగలగొట్టారు, దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి, అవి పబ్లిష్ చేయాలా వద్దా, కేసులు పెట్టాలా వద్దా అని. మరి ఇన్ని రోజులు ఏం చేశారో అర్థం కానటువంటి పరిస్థితి.